డబ్బు లావాదేవీలో ప్రామిసరీ నోటు అనేది ఒక కీలకమైన పత్రం. అయితే దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మోసపోతూ ఉంటారు. ప్రముఖ న్యాయవాది ఒకరు ప్రామిసరీ నోట్ల విషయంలో పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా ప్రామిసరీ నోట్పై కేవలం సంతకం ఉంటే అప్పు తీసుకున్న వ్యక్తి కోర్టులో అది తన సంతకం కాదు అని వాదించే అవకాశం ఉంది. దీనివల్ల న్యాయ పోరాటం సుదీర్ఘంగా సాగుతుంది. అయితే సంతకంతో పాటు వేలిముద్ర అంటే థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటే దానిని ఎవరు నిరాకరించలేరు. ఎందుకంటే వేలిముద్రని ఎవరు ఫోర్జరీ చేయలేరు. ఫోరెన్సిక్ సైన్స్ ప్రకారం వేలిముద్రను శాస్త్రీయంగా నిరూపించడం సులభం కాబట్టి ఇది రుణదాతకు 100% రక్షణ కల్పిస్తుంది. నమ్మకంతో ఖాళీ నోట్లపై సంతకం చేయడం వల్ల తర్వాత ఇతరులు తమకు నచ్చిన మొత్తాన్ని అందులో రాసుకునే ప్రమాదం ఉంది. డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మొత్తం సమాచారాన్ని నింపి సాక్షుల ముందే సంతకాలు తీసుకోవాలి. ఇక ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు కనీసం 2 సాక్షులు ఉండాలి. వారు కూడా సంతకంతో పాటు వేలిముద్ర వేస్తే మరింత బలం చేకూరుతుంది. ఇక నోటు నింపిన వ్యక్తి వివరాలు కూడా స్పష్టంగా ఉండాలి. చాలా మంది అప్పు తీర్చిన తర్వాత ప్రామిసరీ నోటును వెనక్కి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది పెద్ద తప్పిదం. డబ్బు చెల్లించిన వెంటనే నోటును తీసుకోవాలి, లేదా దానిపై అమౌంట్ రిసీవ్డ్ అని రాసి రద్దు చేయాలి. ఒకవేళ నోటు ఇప్పుడే అందుబాటులో లేదు అని రుణదాత చెబితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా డబ్బు చెల్లించినట్లు నోటీస్ పంపడం మంచిదని న్యాయవాది సూచించారు. కాగా న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక ప్రామిసరీ నోటు విషయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల మీ కష్టార్జితాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.